వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ లేటెస్ట్ వీక్లో మనం చూసాం ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ కంట్రీస్ ఏవైతే యుఎస్ టారిఫ్స్ ఇంపోజ్ చేసి ఉన్నారో కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్, చైనా అన్నీ కూడా వచ్చేసి రిటాలియేటరీగా టారిఫ్స్ ఇంపోజ్ చేయడం, కొంచెం అపోజిషన్ చూపించడం అండ్ ఇన్ జనరల్గా కొంచెం ఆ క్లైమేట్ని కూడా అంటే సెట్ చేస్తున్నారు. అంటే ఏది పెడితే అది మనం ఒప్పుకునేటట్టు అయితే రెడీగా లేవన్నట్టు కూడా ఈ కంట్రీస్ కూడా ఇంపోజ్ చేయడం డెఫినెట్లీ ఈజ్ ఎ స్ట్రాంగ్ పాయింట్ ఫర్ దెమ్. బట్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగైన్ ప్రసాద్ గారు పోయిన వారం కూడా చెప్పారు, ఈ అన్సర్టనిటీ అన్నిటికంటే భయంకరమైన సిచ్యువేషన్. అన్సర్టనిటీ ఇన్ ద సెన్స్ మనం ఎక్కడో చోట డబ్బు తీసి ఇన్వెస్ట్ చేస్తున్నాం దాంట్లో, లేకపోతే ఫిక్స్డ్ ఇన్కమ్లో పెట్టున్నాం, ఒక 5% వచ్చిందని మనం ప్లాన్ చేసుకున్నట్లు దానికి అన్సర్టనిటీ వచ్చిందంటే హోల్ గోల్స్, హోల్ కంట్రీస్ అండ్ హోల్ గ్లోబల్ సివిలైజేషనే కాస్త టాస్క్ వెళ్ళిపోయింది. సో ప్రసాద్ గారు, నా మెయిన్ క్వశ్చన్ టుడే ఇవాళ రోజు యుఎస్ ఫిక్స్డ్ ఇన్కమ్, యుఎస్లో ఫెడరల్ రిజర్వ్లో బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా సేఫా? ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్గా ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ కంట్రీస్ ఏవైతే పెద్ద పెద్ద కంట్రీస్ యుఎస్లో ఫిక్స్డ్ ఇన్కమ్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళు కూడా విత్డ్రా చేయటం, అది కూడా కాస్త తక్కువైనా సరే ఈ అన్సర్టనిటీ ఉండకుండా మన దగ్గర మన డబ్బు ఉండటం మేలు అనుకుని తీసేయడం, కొంచెం ప్రైస్ తగ్గినా కూడా అమ్మేస్తూ ఉన్నారు. సో ఇటువంటి జంక్షన్లో యుఎస్ ఫెడరల్ విచెస్ గవర్నమెంట్ అనేదే బాండ్స్ రిలీజ్ చేసేది ఫర్ బారోయింగ్, ఫర్ స్పెండింగ్. సో అది చేసినప్పుడు ఇక్కడ కాస్త తగ్గుతూ ఉంటుంటే మళ్ళీ వాళ్ళు స్పెండ్ చేయాలి అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఈ మనీ? అండ్ ఫార్మోస్ట్ అసలు ఈ బాండ్స్ అనేది ఏదన్నా రిస్క్ ఉంటుందంటారా? ఏ ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే సామాన్యంగా ఉండే ఇన్వెస్టర్లకు అర్థం కావాలి అంటే ఏం చెప్పొచ్చు అంటే, ఒక ఇంటి పెద్ద ఇంటి అవసరాల కోసం డబ్బు సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, అందులో కొంత మిగుల్చుకోవాలి, మిగుల్చుకున్నది దాచుకోవాలి, దాచుకున్న దాని మీద ఆదాయం వస్తే మళ్ళీ తిరిగి తన ఆదాయాన్ని కలుపుకుని మళ్ళీ వచ్చేటువంటి ఆదాయంతో అదర ఆదాయంతో కలుపుకుని మళ్ళీ ఖర్చు పెట్టాలి. అంటే స్థూలంగా ఎప్పుడు కూడా మనకు వచ్చేది ఎంత, మనం ఖర్చు పెట్టవలసింది ఎంత అని చూడాలి. అంటే పర్సనల్ లెవెల్లోకి వచ్చేటప్పటికేమో ఆస్తులు ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, ఆ దేశం ఆర్థిక వ్యవస్థ పర్సనల్ అసెట్స్ ఉండవు, పబ్లిక్ కోసమే పబ్లిక్ అసెట్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళకి అపరిమితమైనటువంటి హక్కులు ఏముంటాయంటే, ఆ దేశంలో నివసించే సిటిజన్స్ అందరి మీద ట్యాక్స్ వేయచ్చు. ఇక్కడ గమనించాల్సిందంటే ఆ దేశంలో నివసించే వారి మీద ట్యాక్స్ వేయచ్చు. అంటే వారికి ఆదాయం పెరగాలి అంటే ఏం చేయాలి? కేవలం ఆ దేశంలో ఉండే సిటిజన్స్ మీదే వేయాలి. లేకపోతే ఏం చేయాలి? విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ తమ దేశంలో ఉండేవాళ్ళు కానీ ఆల్రెడీ తమంతట తాము సంపాదించుకుంటే ఆ డబ్బుని అప్పుగా ఆ ప్రభుత్వానికి ఇవ్వడానికి తయారుగా ఉంటే ఆ అప్పు తీసుకుని మళ్ళీ డెవలప్మెంట్ ఖర్చు కోసం చేయొచ్చు. సో ప్రధానంగా మనకు వచ్చేటువంటి మార్గాలు అంటే, యుఎస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి మార్గాలు ఏంటి? తాము గనక గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తాను అంటే కొనేవాళ్ళు ఉన్నారా? ఉంటే ఏ రేటుకు కొంటారు? అంటే ఒకవేళ కనుక మన దేశం మీద నమ్మకం సన్నగిల్లినట్లయితే 3% 4% వడ్డీ ఇస్తానంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు, 6% ఇస్తానంటేనే ఇస్తారు. ఇంకా నమ్మకం తగ్గితే 8% ఇస్తే కానీ ఇవ్వనంటారు. అలా చేస్తే ఏమొస్తుంది? విదేశాల వారి దగ్గర డబ్బు తీసుకుని వారికి వడ్డీ కట్టడానికి స్వదేశంలో నివసించే పౌరుల మీద ట్యాక్సులు విధించి ఆ వచ్చిన ట్యాక్స్తో మళ్ళీ విదేశీయులకే డబ్బులు చెల్లించవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. అంటే మీరు గమనించాల్సింది ఏంటి? ఫారిన్ డెట్ ఈజ్ ఎ డేంజరస్ ఇన్స్ట్రుమెంట్. ఎప్పుడు మన దేశం యొక్క ఆర్థిక స్థితి బాగోలేదేమో అనుకుంటే. అమెరికాకు వచ్చేటప్పుడు మనం కొద్దిగా గమనించాలి ఏంటంటే, అమెరికాకు ఉన్న జీడిపి మొత్తంలో దాదాపుగా 2/3 లోకల్ కన్సంప్షన్ మూలంగా వస్తుంది. అందుకే వాళ్ళకి విపరీతమైన గర్వం. ఇండియాలో కూడా దాదాపుగా 65% వరకు మనకు కూడా లోకల్ కన్సంప్షన్లో వస్తుంది. మన ఫారిన్ డెట్ చూసినట్లయితే చాలా తక్కువ ఉంటుంది అమెరికా లాంటి కంట్రీస్తో పోలిస్తే. అందువల్ల మనకి ఫారిన్ కరెన్సీ డాలర్ మూలంగా వచ్చే మార్పుల మూలంగా భయపడతామేమో కానీ ఇంపోర్ట్ డిపెండెంట్ కాబట్టి అదర్వైజ్ మనకు అంత కంగారు లేదు. అమెరికాకు మాత్రం వాళ్ళకున్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి దాదాపుగా 30 ట్రిలియన్ దాకా వాళ్ళ జీడిపి ఉంటే వాళ్ళ అప్పులే దాదాపుగా 150%, దాదాపుగా $50 ట్రిలియన్ దాకా అప్పులు ఉన్నాయి. అందువల్ల ఇంకా అప్పు చేస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చారు కాబట్టి ఆ పెంచిన వడ్డీ రేట్ల ప్రకారం అంత అమౌంట్ వడ్డీగా వేరే వాళ్ళకి పే చేయాలి. అంటే విదేశాల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి లేదా రిటైల్ ఇన్వెస్టర్స్కి కూడా పే చేయాలి. అంటే తమ దేశంలో ఉన్న పౌరుల మీద ట్యాక్స్ వేయాలి. అందుకే ట్రంప్ తెలివిగా ఏమంట మొదలుపెట్టారు?
విదేశీయుల నుంచి మా దేశంలోకి వస్తువులు అమ్ముకుని వాళ్ళకి లాభాలు సంపాదిస్తుంటే వాళ్ళకి నేను టారిఫ్ ఏమీ వేయకపోతే మా దేశం నుంచి లాభాలు తీసుకెళ్ళిపోతున్నారు. మా దేశంలో ఉన్న గవర్నమెంట్ డెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి మేము మా లోకల్ పీపుల్ మీద ట్యాక్స్లు వేసి వచ్చిన ట్యాక్స్ని వాళ్ళకి మళ్ళీ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అందువల్ల మా దేశంలో వర్తకం చేయాలి అంటే మీ మీద ట్యాక్స్ వేస్తాను. దాని ద్వారా అమెరికన్ ప్రభుత్వానికి, అమెరికన్స్ కాదు, అమెరికన్ ప్రభుత్వానికి బోలెడంత ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం వస్తే వాళ్ళు మా దేశంలో పెట్టిన సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే వడ్డీ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్న డబ్బులతో వాళ్ళకే ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మా దేశ పౌరుల మీద ట్యాక్స్ పడదు అనేది ఆయన తీసుకొచ్చినటువంటి వాదన. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అమెరికాలో కూడా ఒక రకంగా సోమరితనం పెరిగిపోవటం, అంటే విదేశీ నుంచి వచ్చే వస్తువులు చాలా వాటి మీద డిపెండ్ అవడంతో గ్లోబల్ ట్రేడ్ అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా తయారవడానికి కారణం ఈ టారిఫ్ వార్. అమెరికా ఎప్పుడైతే టారిఫ్లు పెంచడం మొదలుపెట్టిందో మిగతా కంట్రీలు అమెరికా ఎక్స్పోర్ట్ చేసే ప్రతి వస్తువు మీద కూడా టారిఫ్ విధించడం మొదలుపెట్టాయి. అంటే ఏం జరుగుతుంది, అందరూ కలిపి ప్రొటెక్షనిజం అనమాట. ఎవరి కాళ్ళు వాళ్ళ యొక్క మందని, వాళ్ళ యొక్క జనాభాని కాపాడుకోవడమే జయం తప్పితే సమాజ హితం, అంటే అంతర్జాతీయ సమాజ హితం కోసం ఎవరూ పనిచేయము అని తీర్మానించుకున్నట్లుగా కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో అమెరికాకి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితి ఉంటుందా ఉండదా అంటే ఒకసారి మనకి సంబంధం లేదని అనుకున్నా కొద్దిగా చూస్తే అమెరికన్ డాలర్ ప్రకారం మన దేశం యొక్క ఎకానమీ కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఎక్కువ ఖర్చు పెట్టడం ఖచ్చితంగా అవసరం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అమెరికా జీడిపిలో వాళ్ళ యొక్క డెఫిసిట్ చూస్తే, అంటే వాళ్ళ టోటల్ బడ్జెట్లో చూస్తే డెఫిసిట్ 7.2%. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం, ఒక గణాంకాల ప్రకారం లేదా స్టాండర్డ్స్ ప్రకారం ఎకానమిస్టులు చెప్పేది ఏంటంటే ప్రతి దేశంలో కూడా డెఫిసిట్ ఉంటేనే గ్రోత్ ఉంటుంది. కానీ ఆ డెఫిసిట్ కనుక 3% దాటితే సస్టైనబుల్ కాదు. అంటే 3% కన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లైక్ కోవిడ్ లాంటి సమయంలో కొద్దిగా పెరగచ్చు, కానీ అది కనుక ఎక్కువ పెరిగితే ఎకానమీ సర్వైవ్ కాలేదు, తలకిందులు అవుతుంది అంటారు. మరి అమెరికాకు చూస్తే 7.2% ఉంది. సో అమెరికా ఏం చేయాలి ఇప్పుడు? ఆ డెఫిసిట్ని పోడ్చాలి అంటే 2 మార్గాలు. ఒకటి, అమెరికన్స్ దగ్గర నుంచి డబ్బు అప్పుగా తీసుకోవాలి, సో దట్ ఆ డెఫిసిట్ అంతా కూడా అప్పుతో ఫిల్ చేయొచ్చు. లేకపోతే విదేశాల్లో ఉన్న ఇన్వెస్టర్ల దగ్గర నుంచి అన్నా అప్పు తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నా ప్రభుత్వం మళ్ళీ ట్యాక్స్లు విధించాలి. అందువలన ఇప్పుడు ఏంటంటే catch-22 సిచ్యువేషన్. తెలుగులో చెప్పాలి అంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అంటాం. అంటే ఇప్పుడు ఏం చేసినా ఎవరో ఒకళ్ళు ఇంపాక్ట్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున అమెరికాకు వచ్చింది. సో వీళ్ళు ఇటువంటి అన్సర్టనిటీ ఉన్నప్పుడు టారిఫ్ వార్ మొదలు పెట్టడంతో వాళ్ళు ఎంతసేపు ప్రపంచం అంతా మన మాట వింటుంది అనుకున్నారు. కానీ ప్రపంచం అంతా కూడా ఎదురు జరగడం మొదలుపెట్టిన ఈ సందర్భంలో అమెరికా డాలర్ యొక్క డామినెన్స్ విపరీతంగా చెక్ అయ్యే అవకాశం ఉంది. మొదటికే మోసం వచ్చినా ఆశ్చర్యపడవక్కర్లేదు. అంటే 7.2% జీడిపితో సస్టైన్ కాలేరు. ట్యాక్స్లు పెంచాలంటేనేమో ఆల్రెడీ ఇన్ఫ్లేషన్లో ఉంది కాబట్టి అది భరించలేరు లోకల్ సిటిజన్స్. ఒకవేళ కాదు విదేశాల మీద ట్యాక్స్ వేస్తామంటే వాళ్ళు వస్తువులు ఎక్స్పోర్ట్ చేయటం అన్నా ఆపేస్తారు, కానీ 25% టారిఫ్ కట్టుకుని అమెరికన్ సిటిజన్స్ ఆ గూడ్స్ని కన్జ్యూమ్ చేసే కెపాసిటీ ఉండదు. ఒకవేళ ఉంది అనుకుంటే కూడా ఏం జరుగుతుంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఆ ట్యాక్స్ అన్ని కూడా అమెరికన్సే ఇండైరెక్ట్గా భరించినట్టు అవుతుంది. అందువల్ల జరిగేది ఏంటంటే ట్రంప్ అనుకున్నట్లుగా విదేశాల్లో ఉన్న ఇండస్ట్రియలిస్టులు అందరూ అమెరికాకు వచ్చి ఫ్యాక్టరీస్ పెడతారా అంటే ఈయన చేసేటువంటి చర్యలు కేవలం 4 సంవత్సరాలే పదవీ కాలంలో ఉంటారు కాబట్టి 4 సంవత్సరాల కోసం 40-50 సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్ ప్రాక్టీస్ వదులుకోవడానికి ఇష్టపడరు. అది మొదటి లెక్క. రెండవది చూడాల్సింది ఏంటంటే ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడన్నా వచ్చిందా, అప్పుడు ఆ ప్రభుత్వాలు ఏం చేసే కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1930s జర్మనీకి కూడా ఇలాంటి పరిస్థితి వస్తే వాళ్ళు ఏం చేశారంటే సింపుల్గా ముందేమో అన్ని కంట్రీస్ నుంచి డబ్బులు తీసుకున్నారు, మా కంట్రీ బాగుంది, మా కంట్రీలో ఇన్వెస్ట్ చేయండి అని. ఎప్పుడైతే దెబ్బతిన్నదో ఎకానమీ, మేము మీకు $100 ఇవ్వాలి అంటే అంత ఇవ్వలేము కాబట్టి $70 ఇస్తాం, తీసుకుంటారా లేకపోతే మొత్తం వదిలేయమంటారా అని అడుగుతారు. అంటే డెట్ రైట్ డౌన్ అంటారు. అలా జరిగినప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్గా ఆ కంట్రీ యొక్క స్టాండర్డ్ పడిపోయి ఇక ఫ్యూచర్లో డబ్బు పుట్టాలంటే పుట్టదు. అటువంటి డెట్ రైట్ డౌన్ అన్నా చేయాలి. ఇంకోటి ఏం చేయాలి? ప్రొటెక్షనిజం. ఇప్పుడు ట్రంప్ చేస్తున్నది, విదేశీ వస్తువులు మాకు వద్దు, కెనడా నుంచి కార్లు వద్దు, కెనడా నుంచి పవర్ వద్దు, చైనా నుంచి టాయ్స్ వద్దు, చైనా నుంచి కార్లు వద్దు, ఇటువంటిది ప్రొటెక్షనిజం. ఇలా ఈ 2 రకాలే కాకుండా మనం చేసేది టారిఫ్ వార్ మూడవది. ఈ 2 రకాలు చేస్తున్నారు, డెట్ రైట్ డౌన్ తప్ప మిగిలిన 2 ట్రంప్ ఆల్రెడీ చేశారు. ఒకవేళ మొదటి ఆర్గ్యుమెంట్ డెట్ రైట్ డౌన్ అనే టాపిక్ కనుక పొరపాటున డిస్కస్ చేస్తే అమెరికన్ డాలర్ కుప్పకూలటం, అమెరికన్ ఎకానమీ దెబ్బతినటం, ప్రపంచంలో ఉన్న
గ్లోబల్ ట్రేడ్ అంతా కూడా కంప్లీట్గా అతలాకుతలం అయిపోవడం ఖాయంగా జరుగుతుంది. అలా జరిగినప్పుడు గ్లోబల్గా ఉండేటువంటి టోటల్ ట్రేడ్లో కేవలం 3% మాత్రమే మన కంట్రీ నుంచి మనం ట్రేడ్ చేస్తున్నాము. అందులో కూడా దాదాపుగా 50% 60% ఆయిల్స్ అవి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి మనకు వచ్చే ఇంపాక్ట్ ఎంత అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కొద్దిగా దెబ్బేమో కానీ మిగిలిన ఇండస్ట్రీలకి దెబ్బ ఉన్నా విపరీతంగా మాత్రం దెబ్బ ఉండదు. అందువల్ల ఉన్న కంట్రీలన్నింటిలో కూడా ఇండియా మంచి పరిస్థితిలో ఉంది అని బ్లాక్ స్టోన్ CEO కూడా చెప్తున్నారు. ఏమంటున్నారైనా భారతదేశం యొక్క పరిస్థితి ప్రపంచంలో ఉన్న వెస్ట్రన్ కంట్రీస్ అయినా US అయినా యూరోప్లో అయినా అందరూ కూడా చైనా +1 కంట్రీ ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు. కాబట్టి భారత్కు విపరీతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కారణం ఒకటి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ, ఎప్పుడూ దివాళా తీయకుండా ఉన్నటువంటి కంట్రీలు జర్మనీ, ఫ్రాన్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి. అంతకుముందు ఒకటో రెండోసారి దివాళా తీసినాయి. మనం ఇంతవరకు దెబ్బతినలేదు, దివాళా తీయలేదు ప్రపంచం మొత్తం మీద ఎప్పుడు చూసినా. అందువల్ల స్టెబిలిటీ ఉంది, పొలిటికల్ లీడర్షిప్ కూడా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఇండియాకు ఉన్న అవకాశాలు ఇంకా ఏ కంట్రీకి ఉండవు అని చెప్తున్నారు. అందువలన ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితులు ప్రపంచం మొత్తానికి ప్రమాదంగా ఉన్నమాట వాస్తవమైన ఎంత ప్రమాదం అంటే భారతదేశానికి మాత్రం ఎక్కువగా ప్రమాదం ఉండదు. వాళ్ళకు ఉన్నంత మనకు ఉండదు, అసలు ఉండదని చెప్పలేము. అందువల్ల కొద్దిగా తగ్గచ్చు కానీ తగ్గినాకనే పెరక తప్పదు. అందువలన మన మార్కెట్లో కానివ్వండి, ఈక్విటీస్ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ఇన్స్టెబిలిటీ బ్లాక్ స్టోన్ CEO చెప్పేదాని ప్రకారం చూస్తే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లార్జర్ సైకిల్. అంటే లాంగ్ రన్లో చూసుకుంటే మధ్యలో కొన్ని రోజులు పడిపోయిందే అనుకుంటాం ఒక 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత, అంతగా తప్ప ఆ రోజున విపరీతంగా కూలిపోయింది అనుకునేటువంటి పరిస్థితి ఇండియాకు రాదు అనేది ఆయన భావన. ఆయన భావనతో ఏకీభవిస్తున్నామనివ్వండి, లేకపోయినా మనం ఎప్పటి నుంచో చెప్తున్నది అదే. మనకి ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చినటువంటి ప్రమాదం మిగతా వారితో పోలిస్తే తక్కువ, కానీ ప్రమాదం లేదు అని మాత్రం చెప్పకూడదు. అందువలన ఇప్పుడు ఈ సమయంలో ఎప్పుడైనా సరే మార్కెట్లు పడిపోయినప్పుడు ఎసెట్ బేస్ బాగా ఎక్కువ ఉన్న కంపెనీలు, వ్యాపార పరిణామం పెద్దదిగా ఉన్న కంపెనీలు, అంటే లార్జ్ క్యాప్లో ఎస్టాబ్లిష్ కంపెనీస్ని చూడటం మంచిది. దాని గురించి కూడా ఈరోజు ప్రోగ్రాంలో ఒకసారి రాబోయే కొంత సమయం తర్వాత చర్చిద్దాం. రైట్ అండి. ఆఫ్ కోర్స్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ టాపికే తప్పకుండా, ఎందుకంటే ఈ డెట్ అండ్ నిజం చెప్పాలంటే ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఈల్డ్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ ఎలా ఉంటుంది అనేది అంత సింపుల్ టాపిక్ కాదు. బట్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇన్ జనరల్ అమెరికా స్టాండింగ్ ఇప్పుడు చేసే చర్యలు ఎందుకు చేస్తున్నారు అంటే దెర్ ఇస్ అ రీజన్ ఫర్ దట్. ఆ డెఫిసిట్ కూడా అంత ఉండటం, వాళ్ళు ఇంటర్నల్గా కూడా ఆ డోజ్ అని ఆ ఏజెన్సీ పెట్టించి స్పెండింగ్ కూడా తగ్గించాల్సిన అవసరం ఎందుకు ఉందా అంటే బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్. అందుకనే మీరు లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ న్యూస్ చూస్తూ ఉంటే సోషల్ సెక్యూరిటీ కట్ చేయడం, USAID కట్ చేయడం, లేకపోతే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అందరినీ లే ఆఫ్ చేయడం, ఈ న్యూస్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి రావడం నాట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎనీ పొలిటికల్ ఎజెండా ఎలోన్, బట్ ఆల్సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా ప్లే అవుతున్నాయని కూడా అర్థం చేసుకోవాలి. సో ఇందాక ప్రసాద్ గారు చెప్పారు లార్జ్ క్యాప్కి ఫోకస్ పెట్టే టైం 100% ఇప్పుడే. ఇటువంటి సమయం రావటం కూడా ఈజ్ నాట్ నార్మల్. సో మన దగ్గర వివేకంలో చాలామంది ఇన్వెస్టర్స్ మన క్లయింట్స్ కూడా వచ్చి చెప్పున్నారు, మీరు కాస్త ఈ ఉన్న ప్రోడక్ట్ని కాస్త ట్యూన్ చేసి లార్జ్ క్యాప్కి ట్యూన్ చేయపోయారా అని. అందుకనే ఆ ఫీడ్బ్యాకే క్లియర్గా తీసుకుని మనం కూడా లార్జ్ క్యాప్ గ్రోత్ అని ఒక ప్రోడక్ట్తో వచ్చున్నాము. దానిలో సిమిలర్గానే ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ. కొనడం, కొన్న స్టాక్కి ఒక్కొక్కటి ఫేర్ ప్రైస్ అసెస్ చేయటం, గ్యాప్ అట్లీస్ట్ 15% స్కోప్ ఉంటేనే అసలు మన పరిధిలోకి రావటం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఓన్లీ టాప్ 300 స్టాక్స్ బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అగైన్ టాప్ 300 స్టాక్స్ బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్లోనే మనం ఇన్వెస్ట్ చేసి మన యొక్క ఫిలాసఫీ, మన యొక్క క్లియర్ స్ట్రక్చర్ ఆఫ్ రూల్స్ ఏదైతే ఎంట్రీ ఎగ్జిట్ అనే రూల్స్ డిఫైన్ చేసి టెస్ట్ చేసి రిజల్ట్స్ బాగున్నాయి అనుకునే ఇటువంటి సమయంలో లార్జ్ క్యాప్ గ్రోత్ ఈజ్ అ వెరీ యాప్ట్ ప్రోడక్ట్ అని నౌ ఇట్ ఈస్ లైవ్. సో మీరు కూడా తప్పకుండా ఇటువంటి సమయంలో ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద అసెట్ బేస్ ఉన్న కంపెనీలు రేపు ఎల్లుండి ఏం మాయమైపోవు, దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు డూ బిజినెస్. సో మైట్ యాజ్ వెల్ గ్రాబ్ ది ఆపర్చునిటీ. ఇప్పుడు ప్రైసులు బాగా కరెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి లార్జ్ క్యాప్ గ్రోత్ వైపు చూడటానికి ఇది డెఫినెట్లీ రైట్ టైం. ఇందులో యశ్వంత్ మనం గమనించాల్సింది ఏంటంటే మామూలుగా మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లో ఎప్పుడు కూడా మంచి కంపెనీలే చూస్తాం, కానీ 1000 కోట్ల మార్కెట్ క్యాప్ కన్నా ఎక్కువ ఉంటే చాలు మనకి ఎలిజిబుల్గా డిస్కస్ చేసేవాళ్ళం అంతకుముందు. ఈ లార్జ్ క్యాప్ గ్రోత్లో మొట్టమొదటి తేడా ఏంటంటే ఇక నుంచి 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీ మన పరిధిలోకి రాదు. ఈ ప్రోడక్ట్ పరిధిలోకి, ఈ ప్రోడక్ట్లోకి రావాలంటే టాప్ 300 కంపెనీస్లో ఒకటిగా ఉంటేనే మన కన్సిడరేషన్లోకి వస్తుంది. అది కూడా పెర్ఫార్మెన్స్ బాగుండాలి, అంటే ఇంప్రూవ్మెంట్ అయి ఉండాలి, ప్రాఫిట్లు పెరగాలి, మార్జిన్స్ పెరగాలి. ఇవన్నీ కాకుండా ఇంకొక తేడా ఏంటంటే మనం ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ప్రకారం చూస్తే ఏ కంపెనీకైనా ఫెయిర్ వాల్యూ డిటర్మిన్ చేస్తే
అది గ్రోత్ ఉండి కనీసం 30% గ్యాప్ ఉంటేనే మనకు ఇన్వెస్ట్మెంట్ వర్ది అని చెప్పేవాళ్ళం. లార్జ్ క్యాప్ గ్రోత్లో మాత్రం 15% ఉన్నా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ వర్ది అని చెప్పి అది కూడా కొనడానికి ముందుకు వెళతాం. అంటే ఒకవేళ ఏదైనా ఒక రోజు 50% ఉన్న ఒక కంపెనీ, 16% గ్రోత్ గ్యాప్ ఉన్న కంపెనీ రెండుంటే ఏది కొంటారు అంటే ఇప్పుడు కూడా 50% ఉన్నదే కొంటాం. ఒకవేళ 50% 30% ఉన్న కంపెనీలు ఎక్కువ లేకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే సమయానికి 15% వరకు కూడా వెళ్తాం. ఈ రెండు తేడాలు తప్ప ఫిలాసఫీ ఈజ్ సేమ్. కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుండాలి, పనితీరు బాగుండాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే అంతకు ముందున్న కాలంతో చూస్తే పెరిగి ఉండాలి. టాప్ 300లో ఉండాలి, 15% గ్యాప్ ఉండాలి. అమ్మటానికి ఫెయిర్ వాల్యూ వస్తే అమ్ముతాం. మనం కొన్న తర్వాత ఆ కంపెనీ పనితీరు దెబ్బతిని లాసుల్లోకి వెళ్ళినా, లాభాలు బాగా తగ్గిపోయినా కూడా అమ్మేస్తాం. అంటే మన పోర్ట్ఫోలియోలో ఉండే కంపెనీలు ఇప్పుడు అంతకు ముందున్న పారామీటర్స్కి అదనంగా దాదాపుగా టాప్ 300లో ఉంటేనే మన పోర్ట్ఫోలియోలో ఉంటాయి. అందువల్ల సేఫ్టీ చాలా పెరుగుతుంది. అంటే క్యాపిటల్ మొత్తం మాయమైపోవటానికో బాగా లాసులు రావడానికి అవకాశం తక్కువ, కానీ పెరగటానికి కూడా అంతకుముందు మిడ్ క్యాప్లో వచ్చినంత శీఘ్రగతిన విపరీతంగా పెరిగే అవకాశం కన్నా ఒక 4-5% తక్కువ ఉంటుంది. అయినా కూడా ఇటువంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సేఫ్టీకి అందరూ పెద్దపీట వేస్తారు అనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రోడక్ట్లో మాత్రం యూజువల్గా 1-2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నార్మల్ సైకిల్ వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ మన ప్రోడక్ట్లోకి వెళ్ళిపోవడం అనేది మంచి పని అని నా భావన. రైట్ అండి. విత్ దట్ మనం స్టాక్స్ వైపు వెళ్ళిపోదాం. అట్లీస్ట్ 2 to 3 స్టాక్స్ కవర్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా మంది మన కామెంట్స్లో కూడా ఏంజల్ వన్ గురించి అడుగున్నారు. ఏంజల్ వన్ రిజల్ట్స్ వచ్చేసి లేటెస్ట్ క్వార్టర్ డెఫినెట్లీ సేల్స్ అనేది కాంప్రమైజ్ అయినాయి, ప్రాఫిట్స్ కూడా కాంప్రమైజ్ అయినాయి. అగైన్ ఇండిపెండెంట్గా చూస్తుంటే ట్రైలింగ్ 12 months చూస్తేనేమో నథింగ్ అలార్మింగ్, అన్నీ బాగానే ఉన్నట్టు ఉన్నాయి. కానీ ఒక పక్క స్టాక్ ఏమో బాగా కరెక్ట్ అయింది. అఫ్ కోర్స్ వాల్యూమ్స్ తగ్గినాయి అండ్ రీసెంట్గా సెబీ వచ్చిన F&O రెగ్యులేషన్స్ కూడా మార్చారు కాబట్టి ఆ ఏదైతే లాట్ సైజ్ పెంచారు అండ్ ఒకటే ఇండెక్స్ ఉండాలి ఫ్యూచర్ ట్రేడింగ్ అప్పుడు ఇలా ఇంపోజిషన్స్ ఇంకా ఇంపోజ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇవన్నీ ఇప్పుడు అంటే నాట్ జస్ట్ ఏంజల్ వన్ కానీ వెల్త్ మేనేజ్మెంటో లేకపోతే ఈ బ్రోకింగ్ ఇండస్ట్రీలో ఉండేవారు చాలా వరకు ఇంపాక్ట్ అయి ఉన్నారు అన్నమాట వాస్తవం. సో ఎట్ దిస్ జంక్షన్ ఈ రెగ్యులేషన్స్ వచ్చాయి, అన్నీ అయిపోయినాయి, లేటెస్ట్గా రిజల్ట్స్ వచ్చాయి కూడా. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇంత కరెక్షన్లో కూడా ఏంజల్ వన్ వైపు అట్లీస్ట్ దృష్టి పెట్టడం కరెక్ట్ అంటారా, లేకపోతే బెటర్ టు లీవ్ ఇట్ టు ద సైడ్? అంటే ఏంజల్ వన్ అనేది మెయిన్గా బ్రోకింగ్ కంపెనీ, రెవెన్యూస్ అనేది బ్రోకింగ్ నుంచి వస్తాయని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. కానీ బ్రోకింగ్ కంపెనీలు అన్నీ కూడా ఇండియాలో ఎలా అయిపోయినాయి అంటే డిస్కౌంట్ బ్రోకింగ్ అని స్టార్ట్ చేసి ఇన్వెస్టర్స్ని ట్రేడింగ్ వైపు ఉసిగొల్పుతూ పురిగొల్పుతూ వారికి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు ఇస్తూ, అంటే ₹1,00,000 పెట్టుకునే వాళ్ళకి ఇంకో 5 లక్షలు అప్పిస్తాము మీరు ట్రేడింగ్ చేసుకోండి అంటాం. 5 లక్షల్లో ₹1,00,000 అయినాయి కాబట్టి 4 లక్షల మీద వడ్డీ వేసుకోవటం. అంటే వీళ్ళ యొక్క మెయిన్ ఇన్కమ్ చూస్తే ఏమైపోయిందంటే బ్రోకింగ్లో వచ్చే ఇన్కమ్ కన్నా కూడా అప్పు ఇస్తే వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఒక మేజర్ కంపోనెంట్ అయిపోయింది. దానికి తోడుగా ప్రభుత్వం ఎక్స్చేంజెస్ ఏం చేశాయంటే NSE పర్టికులర్గా వీళ్ళందరినీ కూడా వాల్యూమ్ పెంచుకుని బాగా ఎంకరేజ్ చేసి వాల్యూమ్ పెంచుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి నిర్దేశించిన సూత్రాల ప్రకారం కాకుండా, అంటే అందరికీ సమాన అవకాశాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పెద్ద బ్రోకర్లు పెద్ద వాల్యూమ్ చేస్తున్నట్లయితే క్లయింట్స్కి ఎక్స్చేంజ్ ఛార్జెస్ ఎంతైతే విధిస్తున్నారో అది అందరు బ్రోకర్ల దగ్గర సమానంగా ఉంటుంది కాబట్టి మనకు సమానంగానే కనపడుతుంది. మనం చిన్న బ్రోకర్కి వెళ్ళినా, ఏంజల్ వన్కి వెళ్ళిపోయినా, జీరోదాకి వెళ్ళిపోయినా ఒకే రేట్ కనపడుతుంది. కానీ ఇండైరెక్ట్గా ఎక్స్చేంజెస్ ఏం చేసినట్టే అన్హెల్దీ కాంపిటీషన్ తీసుకురావడానికి ఇలా పెద్ద బ్రోకర్లకి క్లయింట్స్ దగ్గర నుంచి, ఇన్వెస్టర్ల దగ్గర నుంచి ఛార్జ్ చేసిన ఖర్చుల్లో కొంత భాగాన్ని వీరికి తిరిగి ఇవ్వడం మొదలుపెట్టారు గతంలో. అంటే ఏం జరిగింది, మీరు కనుక ఒక స్థాయిని మించినటువంటి వాల్యూమ్ చేస్తున్నట్లయితే ఎక్స్చేంజ్ మీకు కొంత గొప్ప ఛార్జెస్ క్లయింట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది, ఇన్వెస్టర్ల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన మొత్తంలో కొంత వాటాని బ్యాక్డోర్ పాలసీలో ఈ కంపెనీలకు ఇవ్వడం మొదలుపెట్టింది. అది సెబీకి తెలిసి లాస్ట్ ఇయర్లో 2024 చివరిలోకి వచ్చేటప్పుడు ఒకసారి క్లియర్గా ఇవ్వటానికి వీలు లేదు అని చెప్పింది. దానితో ఇటువంటి కంపెనీలన్నిటికీ ప్రధానంగా వచ్చేటువంటి ఉన్నటువంటి అవకాశం ఏంటి, బ్రోకింగ్ వస్తుంది కాబట్టి అంతా ఫ్రీగా ఇచ్చినట్టుగా కనపడుతుంది మనకి. కానీ వీళ్ళకి వచ్చే ఇన్కమ్ బ్రోకింగ్ ఉన్నట్టుగా లేదు అనుకుంటాం, కానీ వాళ్ళకి వచ్చేది ఎక్స్చేంజ్ నుంచి ఇండైరెక్ట్గా వచ్చేది. ఆ ఇన్కమ్ అంతా కూడా ఎగిరిపోయింది. అది ఒక పెద్ద దెబ్బ. రెండవది, ఇప్పుడు యశ్వంత్ చెప్పినట్లుగా ఎక్స్చేంజ్లో ఉన్న రెస్ట్రిక్షన్స్, ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గించడం, అలాగే స్పెక్యులేషన్ చేసేటువంటి ఇన్వెస్టర్స్లో 90% నష్టపోతున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలని అనేక చర్యలు చేపట్టడంతో వాల్యూమ్స్ తగ్గాయి. అందువలన అంతకు ముందున్నంత ఇన్కమ్ ఇప్పుడు రావటం దాదాపుగా అసంభవం కింద చెప్పాలి. ఇక ఒకటే మార్గం ఏంటి, బ్రోకర్ రేట్ పెంచాలి. ఎవరు ముందు బ్లింక్ చేస్తారు, ఎవరు ముందు కన్ను ఆర్పుతారా అని అందరూ చూస్తున్నారు. ఒకళ్ళు కనుక పెంచితే ఉన్న క్లయింట్స్ అందరూ వేరే బ్రోకర్కి వెళ్ళిపోతారేమో,
ఈ పోటీ వాతావరణంలో క్లయింట్స్ని కోల్పోవడం ఇష్టం లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ సంపాదించే అవకాశం లేకుండా అటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఈ కంపెనీలు. అంత మాత్రాన ఈ కంపెనీ ఏదైనా బ్యాడ్గా ఉందా అంటే ప్రస్తుతానికి పెద్దగా బ్యాడ్గా ఉందని చెప్పవలసిన అవసరం లేదు, బాగానే ఉంది. పైగా యశ్వంత్ చెప్పినట్లుగా 3,000 కన్నా పైన ఉన్న కంపెనీ, అంటే మార్కెట్ క్యాప్ చూసినా షేర్ ప్రైస్ చూస్తే 3,000 పైన ఉన్న కంపెనీ తగ్గి ఇప్పుడు 2,000 రూపాయలకు వచ్చేసింది. దాదాపుగా 1963, 1965కి వచ్చేసింది. అందువల్ల ఈ రేట్లో అమ్ముకోవాల్సిన కంపెనీ అంటే కాదు. ఇలా నెగిటివ్ ఉన్నా కూడా ఉన్న క్లయింట్ బేస్ పెద్దది కాబట్టి అందరితో పాటు వీళ్ళు కూడా పెంచుకోక తప్పదు. అందరూ కలుపుతూ పెంచుకుంటారు, ఎవరు ముందు పెంచినా అందరూ పెంచుతారు కాబట్టి ఇన్కమ్ మళ్ళీ రాక తప్పదు. క్లయింట్స్ ట్రేడింగ్ ఆపే అవకాశమూ ఉండదు. అందువల్ల ఈ బిజినెస్లో ఫండమెంటల్గా చూస్తే నా లెక్క ప్రకారం కంగారు పడవలసిన విషయం ఏమీ లేదు. స్క్రీన్ మీద ఉన్నటువంటి డేటానే కనుక మీరు చూసినట్లయితే 3,000 కోట్లు ఉండే రెవెన్యూ దాదాపుగా 5,500 కోట్లకు రావటం, ప్రాఫిట్ చూస్తే దాదాపుగా 900 కోట్లు ఉండేది 1,333 కోట్లకు రావటం. అంటే ప్రాఫిట్ పెరిగింది, మార్జిన్ మాత్రం 29% ఉండేది. అంతకుముందు ఎక్స్చేంజ్ నుంచి డైరెక్ట్గా ఇన్కమ్ వచ్చేది కాబట్టి అది ఎగిరిపోయింది కాబట్టి 24.71, ఇంకా కొద్దిగా తగ్గచ్చు. అయినా కూడా ఇంత లార్జ్ నెట్వర్క్ ఆఫ్ క్లయింట్స్ ఉన్న ఈ కంపెనీకి ఈ రేటులో ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు. బికాజ్ పిఈ రేషియో ఎంత ఉన్నాయని చూస్తే ఇండెక్స్ ఉన్న 21% కన్నా కూడా తక్కువగా, ప్రస్తుతం చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ 13.25. గతంలో ఎంత ఉండింది? ఎప్పుడు చూసినా కూడా ఎక్సెప్ట్ 2023 మార్చిలో మాత్రమే 10.9 ఉంది. అది తప్పితే ప్రతిసారి కూడా అంతకన్నా ఎక్కువే ఉంది. ఇప్పుడు 13.25, అంటే 2-3 సంవత్సరాల్లో అత్యల్ప పిఈ రేషియోలోకి వచ్చింది. కాబట్టి ఈ రేట్లో మాత్రం అమ్ముకోవాల్సిన అవసరం లేదు. కొనుక్కోవాలా అంటే మీకు డబ్బులు ఉంటే ఇంకా మంచి కంపెనీలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కర్లేదేమో, కానీ ఏంజిల్ వన్నే నాకు చెప్పండి కొనొచ్చా వద్దా అంటే కొనొచ్చు. అందువల్ల కొనొచ్చు, ఉంచుకోవచ్చు అని చెప్పవలసిన కంపెనీ. మళ్ళీ చెప్తున్నాను, కొత్త డబ్బులు ఉంటే ఉన్నటువంటి అన్ని అవకాశాల్లో బెస్ట్ అవకాశం ఏంజిల్ వన్ కాదు. ఏంజిల్ వన్ కొనుక్కోవచ్చు అంటే మాత్రమే ఎస్ అని చెప్తున్నాను. అది ఒకసారి గమనించండి. రైట్ అండి. నెక్స్ట్ ఎల్టీఐ మైండ్ ట్రీ వైపు చూద్దాం. సో అంటే ఇన్ జనరల్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఏదైతే ఇప్పుడు అన్సర్టనిటీ ఉందో, ఇంకేదన్నా ట్యాక్స్ ఇంపోజ్ చేయబడుతుందా లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇన్ జనరల్ కాస్త ఫ్లక్స్లో ఉన్న ఇండస్ట్రీ అనే చెప్పాలి. ఆ నిఫ్టీ ఐటీ సెక్టర్, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా మోర్ దెన్ 20%కి పైగా కరెక్ట్ అయి ఉన్నది. సో అట్ దిస్ జంక్షన్ ఈ ఎల్టీఐ మైండ్ ట్రీ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్స్ ఇన్ దట్. రిజల్ట్స్ చూసేసరికి సేల్స్ అన్ని పెంచుకున్నది లేటెస్ట్ క్వార్టర్, కానీ మార్జిన్స్ అనేవి కాస్త తగ్గినాయి. అఫ్ కోర్స్ మనం చెప్తూ ఉంటాం పెద్ద పెద్ద కంపెనీలు మార్జిన్స్ అటు ఇటు రావడం వెన్ దెర్ ఇస్ దిస్ మచ్ అన్సర్టనిటీ సహజమే. కానీ ఈ వచ్చే క్వార్టర్ ఎలా ఉంటుంది అనేది అందరూ ఎదురుగా చూస్తూ ఉన్నారు. అండ్ ఇటువంటి స్టాక్ వైపు, అసలు ఇటువంటి సెక్టర్ వైపు ఇటు కరెక్ట్ టైం అంటారా లేకపోతే ఇట్స్ సంథింగ్ టు వెయిట్ అండ్ వాచ్ అండ్ మూవ్ టువర్డ్స్ మోర్ లోకల్ కన్సంప్షన్ లెవెల్ స్టాక్స్? ఇది లోకల్ కన్సంప్షన్ స్టాక్ అనే కన్నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రధానంగా 2-3 రకాల క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఒకటి, ప్రోడక్ట్లు వాళ్ళే తయారు చేసి మార్కెట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు. రెండవది, అవుట్ సోర్సింగ్ వర్క్ చేసుకుని ఎవరికో రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ డెవలప్ చేసేవాళ్ళు రెండో రకం. మూడవ రకం, ఆల్రెడీ ప్రోడక్ట్స్ అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ విరివిగా అందరూ వాడుతున్న ప్రోడక్ట్స్కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మూడో రకం ఇన్కమ్. ఎల్టీఐ మైండ్ ట్రీకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా మైక్రోసాఫ్ట్తో ఉన్న టైప్స్ మూలంగా మైక్రోసాఫ్ట్లో ఉన్న అనేక ప్రోడక్ట్స్ని బ్యాక్ అండ్ సపోర్ట్ అంతా ఎల్టీఐ మైండ్ ట్రీ కూడా ఇస్తుంటుంది. అది కూడా నిజం చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్న కంపెనీల్లో ఆఫీసుల నుంచే బోల్డ్ అని మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్కి ఇస్తూ వచ్చింది, అండ్ ఇస్తూ ఉన్నది కూడా. అంటే ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ వాడుకోకుండా, మైక్రోసాఫ్ట్ యాప్స్ వాడకుండా యాపిల్ కంప్యూటర్లు ఉంటే ఏమో, కానీ అదర్వైజ్ ఎవ్రీబడి యూజెస్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ ఇక్కడ కానీ అక్కడ కానీ. వాళ్ళకి ఇచ్చే బ్యాక్ అండ్ సపోర్ట్లో ప్రధాన భూమిక వహిస్తున్న ఎల్టీఐ మైండ్ ట్రీకి ఒక రకమైన ఇన్కంలో వచ్చే ఇబ్బంది లేదు. లేకపోతే కొత్త ప్రోడక్ట్స్ మీద లేదా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ మీద అమెరికా నుంచి ఎక్కువ సంపాదిస్తుంటే కొద్దిగా కొత్తపడే అవకాశం ఉంది అమెరికాలో వచ్చినటువంటి అనిశ్చితి మూలంగా. అది తప్పితే పెద్దగా కంగారు పడక్కర్లేదు. అయితే మీరు గమనించాల్సింది, ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉందని చూస్తే దాదాపుగా 1,40,000 కోట్లు, 1,30,000 కోట్లు. అంటే ఎంత పెద్ద కంపెనీ అంటే మొన్నటి వరకు 1,80,000 కోట్లు ఉన్న కంపెనీ. అంత పెద్ద కంపెనీ, అంత పెద్ద ఎంప్లాయీస్, అన్ని రకరకాల ప్లాట్ఫామ్స్, అన్ని ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉన్న ఈ కంపెనీ డిసపియర్ అయ్యే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో విపరీతంగా పడిపోయే ప్రమాదం కూడా ఉండదు. పైగా 6,600, 6,700 ఉండే ప్రైస్ తగ్గుతూ వచ్చి ఇప్పుడు 4,500కు వచ్చింది. అంటే దాదాపుగా 33% పోయింది. ఇండెక్స్ కేవలం 15% పడితే, నిఫ్టీ మిడ్ క్యాప్ 20% పడితే ఈ కంపెనీ మాత్రం దాదాపుగా 33% పడింది. ఇంతకన్నా కూడా తగ్గి జీరోకి వెళ్ళిపోతుందా అంటే వెళ్ళదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ప్రమాదాలు లేని కంపెనీ. పైగా మార్కెట్ క్యాప్ని చూసి
పిఈ రేషియో చూస్తే 2023 డిసెంబర్లో దాదాపుగా 41 వరకు పిఈ రేషియో ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు కేవలం 29లో ఉంది. అంటే మొత్తం ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీలో చూస్తే దాదాపుగా 30-35 చాలా కామన్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాడ్ పొజిషన్లో, బ్యాడ్ సిచ్యుయేషన్లో, సెంటిమెంట్ బ్యాడ్గా ఉంది కాబట్టి 29 కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. కానీ తగ్గిన రీచ్ 6,200 6,600 నుంచి ఇక్కడ దాకా తగ్గింది కాబట్టి ఈ టైంలో కూడా ఖచ్చితంగా ఉంచుకుని తీరవలసిన కంపెనీ, కానీ త్వరపడి కంగారు పడి అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేని కంపెనీ. ఇది మన లెక్క ప్రకారం గ్రోత్లో ఉంది. దీనిలో కనుక చూసినట్లయితే ప్రధానంగా గమనించాల్సింది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపుగా 7.45 హోల్డ్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ కూడా 5.4% ఉన్నాయి. అన్నిటిని మించి ప్రాఫిట్స్ కూడా చూస్తే ఎప్పుడూ 4,000 కోట్ల కన్నా తక్కువ వచ్చిన దాఖలా లేదు. అందువల్ల ఈ కంపెనీ ఈ సమయంలో ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన కంపెనీ. కొనుక్కోవాలా అంటే కూడా కొనుక్కోవచ్చు, ఎందుకంటే బాగా కరెక్ట్ అయింది కాబట్టి. ఏ మాత్రం రివైవ్ అయిపోయినా ఈ టారిఫ్ వార్ కొద్దిగా కనుక తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ పెరిగిపోతాయి. అందువల్ల LTIMindtree ఈజ్ ఎ గుడ్ బై అండ్ గుడ్ హోల్డ్. రైట్ అండి. నెక్స్ట్ కాస్త న్యూస్లో ఉన్న ఇండస్ ఇండ్ బ్యాంక్ గురించి కవర్ చేద్దాం. అంటే నిజం చెప్పాలంటే ఏదో 2,100 crores చిన్న అకౌంటింగ్ ఎర్రర్ అన్నట్టుగా టర్మ్ చేయడం అనేది వినడానికే కొత్తగా ఉండొచ్చు, కానీ లోపలగా ఈ డెరివేటివ్స్లో ఉన్న పొజిషన్స్ ఏదైతే తీసుకుని ఉన్నారో RBI కొన్ని చేంజెస్ ఇచ్చి బ్యాంక్స్ కూడా మీరు హెడ్జ్ చేయకూడదని April 23 నాటికి చెప్పున్నారు. సో దానికి కాన్సిక్వెన్స్లా ఇలా ఒక 2,100 crores అకౌంటింగ్ ఎర్రర్ ఎక్కడో ల్యాప్స్ అయిపోయింది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 2.3% ఆఫ్ నెట్వర్త్ ఆఫ్ ద బ్యాంక్. ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూస్. ఇది చూసి స్టాక్ కూడా అమాంతం చాలా కరెక్ట్ అయింది ప్రైస్ ఈ లేటెస్ట్ ఫ్యూ డేస్లో కూడా మీరు చూసినట్లయితే. పోనీ ప్రైస్ ఈ న్యూసే కాకుండా ఓవరాల్గా ఫండమెంటల్ లెవెల్లో చూస్తే కూడా లాస్ట్ 2 quarters హెవీ కాంప్రమైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్ మార్జిన్. అంటే ఆ టాప్ లైన్ మెయింటైన్ చేస్తూ వస్తున్న కంపెనీ ఇండస్ ఇండ్ బ్యాంక్ లోపల మార్జిన్స్కి వచ్చేసరికి చాలా కాంప్రమైజ్ అయిన మాట వాస్తవమే. సో ఇలా ఇన్ని నెగటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఫండమెంటల్స్ కాస్త సఫర్ అయినాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ గవర్నెన్స్ విషయం వచ్చేసరికి ఈ రిజల్ట్స్ ఇలా ఉండటం వెరీ వెరీ బిగ్ రెడ్ మార్క్. ఈవెన్ దో సేఫ్టీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు ఫర్ యూజర్స్, బట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ ఇండస్ ఇండ్ బ్యాంక్ని కొంచెం దూరం పెట్టే సమయం ఇప్పుడు అంటారా? అసలు ఇండస్ ఇండ్ బ్యాంక్ దూరంగా ఇప్పుడు పెట్టాలా అంటే ఇప్పుడు కాదు, గడిచిన 2 quarterలుగా కూడా దూరంగానే పెడుతున్నాం. ఒక్కసారి మన స్క్రీన్ మీద ఉన్నటువంటి డేటానే కనుక ఇన్వెస్టర్స్ గమనించినట్లయితే 2024 సెప్టెంబర్ ఎదురుగా మనం ఏమని రాసాం, ఓకే టు బై దగ్గర నో గ్రోత్ అని రాసాం. అంటే మనం ఏం చేస్తామంటే ఈ కారణం ఏదైనా లాభంలో గనక తగ్గుదల కోత పడితే మనం ప్రమాదం శంకించి దానికి దూరంగా జరుగుతాం. అంత మాత్రాన అది పనికిరాని కంపెనీ, బ్యాడ్ కంపెనీ, దాన్ని ఎవరు అంటుకోకుండా భాషను మనం చెప్పం. మనం చెప్పేదల్లా మనము మన డబ్బులు మాత్రం ఆ కంపెనీలో ఉంచడానికి ఇష్టపడము. మనని నమ్ముకుని మనతో పాటు జర్నీ చేస్తున్న ఏ ఇన్వెస్టర్ని కూడా అందులో డబ్బులు ఉంచటం క్షేమకరం కాదు అని మా ఉద్దేశం. సలహా ఇస్తాం, వింటే వాళ్ళు అమ్మేసుకుని వేరే కంపెనీలోకి వెళ్ళిపోతారు. అంటే 2 quarters క్రితమే 2024 సెప్టెంబర్ రిజల్ట్స్ రాగానే మనం గ్రోత్ లేదు అని చెప్పాం. అప్పటి వరకు గ్రోయింగ్ అని చెప్పాం, కానీ అప్పటి నుంచి లేదు అని చెప్పాం. అప్పటి నుంచి కనుక నోటీసే చేస్తే ఒకసారి 2024 జూన్ క్వార్టర్కి ఎప్పుడైతే లాస్ట్ మనం గ్రోత్ అని చెప్పామో అప్పుడుకున్న ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 18.97 ఆర్ 19% ఉంటే, ఆ తర్వాత 16.64, ఆ తర్వాత 14.44. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అనర్త్ అయినటువంటి అన్కవర్డ్ లాసెస్ యాక్చువల్గా 1,500 కోట్లను చూసినట్టు గుర్తు నాకు. నువ్వు 2,100 కోట్లు అని చెప్పావు. 1,500 కోట్ల వరకు ఫారెక్స్లోనే డెరివేటివ్స్లో లాస్ వచ్చిందని చెప్పారు. ఆ CEO వచ్చి ఎంత బ్రహ్మాండంగా మళ్ళీ రికవర్ అవుతాం, లాభాలు వస్తాయని చెప్పినా కానీ ఉన్న లాస్ని మీకు తెలియకుండా మీ పుస్తకాల్లో ఉన్న లాస్ని ఇన్స్పెక్షన్ టీం చెప్తే కానీ తెలియలేదు అంటే దేర్ ఈజ్ అ సీరియస్ ల్యాప్స్ ఆఫ్ గవర్నెన్స్. ఇది అంతకుముందు ఎప్పుడో తెలిసింది. నిజానికి ఒకసారి మనం నోటీస్ చేస్తే ఇప్పుడు దాదాపుగా మనకి కోవిడ్ టైంలో కూడా అన్నిటికన్నా ఎక్కువ పడిపోయింది ఏంటంటే ఇండస్ ఇండ్ బ్యాంకే. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్లో కొద్దో గొప్ప ఉప్పు అందుతుందో, లోపల జరిగే అంతర్గతంగా ఉండే పరిణామాలు క్షేమకరం కాదు అని తెలుస్తుందో ఇంట్రెస్టెడ్ పీపుల్ విపరీతంగా అమ్మేస్తారు. ఇలా ఎప్పటి నుంచో వాలటాలిటీ ఎక్కువ ఉన్న కంపెనీలో ఇదొకటి. ఈ సమయంలో దీన్ని అంటుకోవచ్చా? అంటుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అంటుకోకూడదు యాజ్ అన్ ఇన్వెస్టర్. ఒకవేళ మీకు ఆ బ్యాంకులో డిపాజిట్ ఉంటే కూడా ప్రమాదమా అంటే కాదు. బ్యాంకులో డిపాజిట్ ఏమాత్రం ప్రమాదం కాదు. ఎవ్వరూ ఎగ్గొట్టవలసిన అవసరము, ఎగ్గొట్టే అవకాశం లేదు ఆ కంపెనీలో. 2.3% ఆఫ్ నెట్వర్త్ అంటే ఎప్పుడు భయపడాలంటే వాళ్ళకున్న క్యాపిటల్ అడెక్వసీ రేషియో చెప్తూ ఉంటారు RBI, అది 15% కన్నా తక్కువ ఉంటే భయపడాలి. ఈ కంపెనీకి అంతకన్నా ఎక్కువ ఉంది కాబట్టి డిపాజిటర్స్గా కంగారు పడక్కర్లేదు. ఇన్వెస్టర్గా మాత్రం జాగ్రత్త పడవలసిన సమయం. ఇప్పుడు ఇంత తగ్గింది కాబట్టి కొనుక్కోవచ్చా అంటారు.
మన అప్రోచ్ ఇప్పుడు సింపుల్. ఏ కంపెనీ అయినా తగ్గింది కాబట్టి కొనాలి అనే ఆలోచన చేయటం చాలా క్షేమకరం కాదు, మనకి ప్రమాదభరితం. ఏం చేయాలి? రిజల్ట్స్ బాగుండి ఏ రకమైన కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ లేకుండా రేటు తగ్గితే కొనాలి, కానీ రేటు తగ్గింది కాబట్టి మాత్రం కొనకూడదు. అందువలన 2 రకాలుగా డివైడ్ చేద్దాం. ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి, హోల్డ్ చేయని వాళ్ళు కొనవచ్చా? హోల్డ్ లేని వాళ్ళు అంటే మీరు ఆల్రెడీ కనుక ఈ స్టాక్ మీ పోర్ట్ఫోలియో లేకపోతే తగ్గింది కాబట్టి కొనేటువంటి ఆలోచన చేయకండి, పొరపాటును కూడా కొనకండి అనేది మన సూచన. ఒకవేళ షేర్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇలా తెలిసింది కాబట్టి పడిపోయింది కాబట్టి బాగా భయపడాలంటే భయపడవలసిన అవసరం అంతగా లేదు. ఎందుకంటే ఇది ఒక వన్ టైం రైట్ ఆఫ్ కేస్. ఈ క్వార్టర్లో అంటే 25 మార్చిలోనే రైట్ ఆఫ్ అయిపోతుంది, తర్వాత 25 జూన్కి వచ్చేటప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా రికవర్ అయిపోతుంది. అందువల్ల కంగారు పడవలసిన అవసరం లేదు. నీ జర్క్ రియాక్షన్ ప్రకారం కొత్త న్యూస్ వచ్చినప్పుడు విపరీతంగా పడుతుంది కాబట్టి దాదాపుగా 30% పడింది, కానీ అంత ఫాల్ ఉండవలసిన అవసరం లేనటువంటి కేసు. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ చూస్తే 39%. మీకు ఇక్కడే అర్థమవుతుంది ఫండమెంటల్గా చేస్తే ఎంత సేఫ్గా ఉంటారు అనేది. అంటే అర్థమేంటి? ఎంత తగ్గిన తర్వాతే 39% ఉంది, తగ్గక ముందు ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్. అందుకే మన లిస్ట్లోకి రాలేదు, మనం గ్రోత్లో ఉందని చెప్పలేదు. సో ఫండమెంటల్స్ ఫాలో అయితే వచ్చే అడ్వాంటేజీ, ఫాలో అవ్వకపోతే వచ్చేటువంటి డిసడ్వాంటేజీ ఖచ్చితంగా దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనము వీ డిడ్ నాట్ అడ్వైజ్ ఎనీ వన్ ఈవెన్ టు కన్సిడర్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఇఫ్ యూ హ్యావ్ కన్సిడర్డ్, ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్, ఇప్పుడు మాత్రం అమ్ముకోవక్కర్లేదు, కానీ ఏమాత్రం ఉన్న అవకాశం వస్తే మాత్రం ఇందులోంచి బయటపడి బెటర్ బ్యాంకుల్లోకి వెళ్ళిపోవడం మంచిదని నా ఉద్దేశం. రైట్ అండి, విత్ దట్ ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ ఈ లార్జ్ క్యాప్ గ్రోత్ గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే తప్పకుండా మన వాట్సాప్ నెంబర్ లేకపోతే మన ఫోన్ నెంబర్ 9100009891కి ఫోన్ చేయండి. మన టీం కూడా ఆ డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో విత్ దాట్ విల్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.